కిందికి రా, తొందరరా. ఏడుకొచ్చామంటే మైజన్ కారు కొంచెం స్క్రాచ్ పడ్డది, దాన్ని తీసుకెళ్ళి మెకానిక్ షెడ్లో ఇద్దామని పెయింట్ సైడ్ చూపిస్తా. ఇప్పుడు పోతాం కదా ఆడికి, పోయినాక చూపిస్తా. పెద్ద స్టంట్ అయింది. అబ్బాయ్ పెను తుఫాను తలంచి చూస్తే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నారా నీకు? అసలు పని చేయదు మన బండి. రోగం వచ్చిన ఏమంటారు బండే కానీ అన్ని పని చేస్తాయి పాటలు. అన్నీ నీకు రెండింటికి వస్తుందిరా, నాకు ఒక్కదానికి వస్తుంది. కాలుతో తీసి కాలుతో కొట్టాలరా, స్టైల్ మెయింటైన్ చేయడానికే రాదు. పెను తుఫాను తలంచి చూస్తే నిప్పు కదమ్మతడి. బుజ్జి కార్ ఇప్పుడు ఏది మళ్ళీ రావద్దా? మనం చేపించుకొని రావాలా డైరెక్ట్? మరి బండి ఎందుకు పక్కన పెడతావు? ఆగరా, స్టాండ్ వేస్తే దిగుతా కదా రేపు. మొత్తం నేను తెచ్చినాక తీసినావా కారు? అరే ఇది పైకి వచ్చేసింది, ఇట్లా వస్తుంది కదరా పైకి. ఇగో గిదే పెట్టిండు మా అన్న, పెద్దన్న, మంచిగా నీట్గా. మొత్తం గిడ పెయింట్ పోయింది మొత్తం. ఇక్కడ లోపల మొత్తం లోపలే కనబడుతుంది, ప్యానలే కనబడుతుంది కదరా. అవును, దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుందా? ఇది మొత్తం వైట్ కలర్, వైట్ కనబడుతుంది లోపల. ఇంకా నేను గట్టిగా మొత్తం ఇట్లా ఇట్లా గుద్దలేవాడు. అప్పటికి బ్రేక్ వేస్తేనే ఆపిండు. ఈరా గుద్దురా అంటే గుద్దలేరా అని అంటుండు. ఓకేలే, ఇది ఏమో ప్లాస్టిక్ ఉంది, ఏమో మెటల్ ఉంది. సరేలే పా, ఆడికే గా. చలో అయితే మెకానిక్ దగ్గర స్టార్ట్ అయిపోతాం. నేను వచ్చేసిన, మా ఊడు ఇంకా రాలేదు. ఇది మా ఊడు హాస్పిటల్. ఎప్పుడు కార్కి ఏం డ్యామేజ్ అయినా ఇడికే తీసుకొస్తాం, కొంచెం మా బడ్జెట్లో అయిపోతుంది కాబట్టి. ఎంఎస్ మోటార్స్ అంటే ఒకటి రాశారు, ఎంఎస్ మోటార్స్. మా ఊడు ఇంకా రాలేదు, మరి వచ్చిండు మా ఊడు. పోనీ లోపల పోనీ. అంబాసిడర్ కార్స్ ఎప్పుడో చిన్నప్పుడు చూసిండే, ఇప్పుడు కనబడుతున్నాయి. అమ్మ లోపల మొత్తం డప్ప బాగున్నాయి. వింటేజ్ కార్స్ ఇట్లుంటే మస్తు ఉంటుంది. స్టీరింగ్ కూడా ఎట్లా డీప్ అబ్జర్వ్ చేస్తున్నాను ఎస్టిమేషన్ వేయడానికి. గట్టి కొట్టరా, ఘోరం కొడుతుంది కదా ఎండ.
ఇద్దరు దేక్ అయ్యా ఇదేంద్రో అమ్మా కుట్టించిన వాడు చెప్పిండ్రా నరేష్ గారు నువ్వేనా ఆడే చెప్పినా నేను కూడా అనుకున్నాలే కానీ ఎట్లా పిలుస్తారా వీటిని అరే వెళ్ళిపోతున్నాయి రా రాని మీరు అసలు జీవితం నిశ్శబ్దంగా భయంకరంగా ఎంత బాగుంది. భలే ఉందిరా. ఎలా ఉంది? సమ్మగా ఉందా? బాడీ మొత్తం నడుపుకుంటే ఇంకా మంచిగా ఉంటుందేమో కదా. ఆల్రెడీ తెలుసా ఎవడు అన్న కోడిందన్న ఎంత సన్నగా ఉన్నది ఐదు స్వాతి కోడి తోడిందండి ఎంత సన్నగా ఉంది ఇక సాజినట్టు తోడనుకున్నా ఎంత అట్లనే అంటే ఆయన చూసాను అన్న మంచి కూడా లేదా నిన్న రెగ్యులేట్ ఏం తీసుకొచ్చా అన్న కోడి రోస్ట్ చేస్తానంటే చేస్తా అన్న అంటే రోస్ట్ కూడా చేస్తాను ఇంకేం కావాలి దీని తెచ్చుకో ఇక్కడ వండి పెడతా. ఇంకోటేమో అన్న మెడ లెగ్స్ ఇవి కాకుండా చెస్ట్ ఇవ్వండి ఇంకేందుకు ఒకటి ఏది తీసుకొచ్చుకుని ఎక్కడ కావాలంటే కోసి కొడతా అంటే ఇప్పుడు చూపి అయ్యా మన కళాకారం ఇది ఎంత 4.76 kilometers. అబ్బో ఎన్ని క్యాలరీస్ పోయినారా? 355 యాక్టివ్ క్యాలరీస్. నా దాంట్లో చూద్దాం. అబ్బు ఒక్కవి యాక్యురేట్ లేదు. ఒక్కవి యాక్టివేట్ లేదు. ఏంటిది అది? ఏ కంపెనీ? బోట్లో అలా మునిగిపోయింది.